ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మే 10వ తారీఖున మనకి పొదుపు విషయంలో ఇంధన పొదుపు కానీ లేకపోతే విదేశీ పర్యటనలు తగ్గించాలని కానీ ఇలాంటి అంశాల మీద వారు ఒక కాల్ ఇవ్వటం జరిగింది. మనకి దాన్ని అందిపుచ్చుకుని మొట్టమొదటిగా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా టూరిజం వరకు వచ్చేటప్పటికి ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనకి బయట దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ, మన దేశంలోకి వచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా అది ఒక 10-15 సంవత్సరాలుగా పోల్చుకుంటే మరింతగా పెరుగుతూ ఉంది. అది దానివల్ల జరుగుతున్నది ఫారెన్ ఎక్స్చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రాంతం మన జరగకుండా వేరే దేశాల్లో జరుగుతుంది కనుక దాన్ని మనం తగ్గించి మన దగ్గరికి పర్యాటకులు తీసుకొచ్చే విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా మనం టూరిజం సెక్టార్ లో మనం ఆలోచన చేయాలనేటువంటి దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ ని, అది కేవలం ఒక రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్ గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే దేశంలో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం, డిపార్ట్మెంట్ పనిచేయటం మాత్రమే కాకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారో, హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇతరత్ర ఎవరైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చర్చించడం జరిగింది. అందరూ కూడా వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వివిధ రకాల ఆలోచనలు చెప్పారు. మనకు ఉన్నటువంటి ఇవాళ గండికోటలో ఉన్నటువంటి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అదేవిధంగా అమరావతి, తిరుపతి, అదేవిధంగా కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణా, పెన్నా ప్రాంతాలు, ఇవన్నీ తీసుకుంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించలేకపోతున్నాం అనేటువంటిది. ఒకటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వల్ల మనకి ఎక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం లాంటిది, పంచారామాలు లాంటివి, నవ వైష్ణవ జనార్దనాలు, ఇలాంటివి అనేక పిలిగ్రిమ్స్ స్టేజ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఇంకా పూర్తిగా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కనుక ఇప్పుడు ఒక సర్క్యూట్ మోడల్లో తీసుకెళ్లటం ఎలాగా, అదేవిధంగా దీన్ని ఒక పక్కన పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఈ వెడ్డింగ్స్ అనేటువంటివి కూడా చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి చేసుకోవటం అనేటువంటి దాని బదులు ఇక్కడే మనకు అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలో చేసుకుంటే, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకుంటే చాలా పుణ్యం అనేటువంటి మాట కూడా చెప్తారు. అటువంటి దాన్ని అదేవిధంగా వైజాగ్ లో ఉన్నటువంటి అరకు వ్యాలీ అటువంటి ప్రాంతాల్లో గాని ఇతరత్ర ప్రాంతాల్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ని డెవలప్ చేయడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన మైస్ ఏదైతే మనకి మీటింగ్స్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ కి, కాన్ఫరెన్సెస్ కి, వాటిలన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి మైస్ సెంటర్స్ ని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఏం చేయొచ్చు. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మేము ఒక్కళ్ళమే కాకుండా స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన. దీంతో పాటు రమారామి 37 లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. వారు ఇవాళ భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికులు తెలుగు వాళ్లే ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. అటువంటి వారికి కూడా ఒక రిక్వెస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన కాల్ని ఎక్స్టెండ్ చేస్తూ మీరు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ స్థిరపడినటువంటి మన తెలుగు వారు ఒక్కొక్కళ్ళు
ఒక 5 ఫారెన్ ఫ్యామిలీస్ ని ఆంధ్రప్రదేశ్ కి అట్రాక్ట్ చేసి తీసుకొచ్చినట్లయితే, ఆ పర్యటన చేయించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా దాంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మెయిన్ గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది బాగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఓ పక్కన చేస్తూ, వీటన్నిటిని కలుపుకుని ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక సంవత్సరం పాటు దీన్ని ఒక ఉద్యమంలా నడిపించడం ద్వారా ఒక పక్కన ఆర్థిక అభివృద్ధి, మరో పక్కనేమో ఉపాధి అవకాశాలు, ఇంకో పక్కన మనకు ఏదైతే వాళ్ళ క్రైసిస్ ఉందో ఆ క్రైసిస్ నుంచి బయటపడి మనకు పొదుపుని చేయడానికి కూడా అవకాశం దొరుకుతుందనేటువంటి ఆలోచనతోటి దీని మీద ఆలోచించాం. ఇప్పుడే వారందరికీ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పిన ఆలోచనలతో పాటు ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే దాన్ని మా అందరికీ తెలియజేయండి, మాకు పంపించండి. దాన్ని పూర్తిగా మేము పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. 1 year పాటు దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి మాటని వారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగిన మీటింగ్ ని మీతో పంచుకోవాలని, తర్వాత దాంతో పాటు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి క్యాంపెయిన్ ని ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం అనేటువంటి మాట మీకు చెప్పడానికి, దానికి సంబంధించి ఓ సంవత్సరం పాటు ఏ కార్యక్రమాలు చేసుకుంటాం అనేటువంటి దాన్ని చెప్పడం కోసం ఈ సమావేశంలో మీకు తెలియజేయడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వారు కోఆపరేట్ చేస్తా అన్నారు. మేము కూడా కోరింది ఒకటే, ఇప్పుడు హోటల్ అసోసియేషన్ ఉన్నారు, హోటల్ అసోసియేషన్ వారంతటా వారే ముందుకు వచ్చి మేము టారిఫ్ తగ్గించే విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పిస్తా ఉన్నారు. అలా ఎప్పుడైతే మనకి టారిఫ్ తగ్గుతుందో ఎక్కువ మంది ఫుట్ఫాల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టూర్ ఆపరేటర్స్ ఉన్నారు, వారు కూడా ఏం చెప్పారంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ లో ఒక సర్క్యూట్స్ తయారు చేసి ఆ సర్క్యూట్స్ కి ఒక రోజు కోసం వచ్చినటువంటి ప్రయాణికుడిని లేకపోతే పర్యాటకుడిని 2-3 రోజులు ఉంచడానికి ఏ రకమైనటువంటి అట్రాక్షన్ మేము పెంచాలో దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నమాట వారు చెప్పారు. అదేవిధంగా ఇతరత్ర ఆధ్యాత్మిక పరమైనటువంటి పర్యటనలు చేసే వారికి ఉపయోగించడానికి, ఇక్కడే కాకుండా ఇవాళ మనకు ఆన్లైన్ లో చాలా మంది బయట దేశాల నుంచి బయట ప్రాంతాల నుంచి కూడా మాట్లాడారు మనతోటి. వాళ్ళందరూ కూడా మన కామెడీ జయరామ్ గారు కూడా మనతో ఆయన ఆలోచనలు పంచుకున్నారు. త్వరలో ఆయన ఎక్కువ సమయం ఫారెన్ లోనే గడుపుతారు కనుక ఆయన అక్కడి నుంచి కూడా మోటివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పారు. ఇలాగ అందరూ కూడా తమ ఆలోచనలు పంచుకుని తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్ ని మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇది ఒక ఎఫెక్టివ్ కార్యక్రమంగా ముందుకెళ్తుందని నమ్ముతున్నాం. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉందండి ఇందులో. కానీ ఇప్పుడు బేసిక్ గా చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ క్రైసిస్ ఏదైతే వచ్చిందో దీని మీద ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి కాల్ కి మనం స్పందిస్తూ ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. కాకపోతే అల్టిమేట్ గా ఇందులో మాట్లాడిన ప్రతి స్టేక్ హోల్డర్ లేకపోతే మేము కూడా ఆలోచించింది ఏంటంటే, ఇవాళ ఈ క్రైసిస్ లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ గా ముందుకు వెళ్లి అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మనం ప్రపంచ పర్యాటక గమ్యస్థానం చేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ని, అది చేయడానికి ఇది ఒక ఫౌండేషన్ స్టోన్ గా ఉపయోగపడుతుంది అనేటువంటిది మేము కూడా అనుకుంటున్నాం. ఆ డిస్కషన్ కూడా ఇందాక మాట్లాడిన దాంట్లో వచ్చింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుని దాంతోపాటు సిఎస్ఆర్ కాంపోనెంట్ కూడా ఇందాక అనుకున్నాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారి యొక్క సహకారం కూడా తీసుకుని ఎక్కడెక్కడైతే ఈ అప్రోచ్ రోడ్స్ కానివ్వండి లేకపోతే కనెక్టివిటీ విషయాలు కానివ్వండి, ఎక్కడైతే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలో అవి ఏర్పాటు చేయడం కానీ, హోటల్ రూమ్స్ అంటే హోటల్ రూమ్స్ పెంచడంలో ఆల్రెడీ మేము ప్రతి నెల ఒక 2 హోటల్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నాం. సో అలాగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా మనకు ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. దాన్ని కొంచెం మనం స్పీడప్ చేయడం అనేటువంటిది ఈ సంవత్సర కార్యక్రమంలో పెట్టుకుంటాం. ఈ క్యాంపెయిన్ ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టేనండి. వాళ్ళ మేము లాంచ్ చేస్తున్నాం. ఇది ఇక నెమ్మదిగా ప్యాకేజ్ దీని మీద ప్లీజ్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ప్యాకేజెస్ కూడా డెవలప్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టూర్ ఆపరేటర్స్ హోటల్స్ వాళ్ళతో మాట్లాడి కన్సెషనల్ రేట్ లో కొన్ని ప్యాకేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ 3 days ఇన్ తిరుపతి, సో 3 days లో తిరుపతిలో ఏమేమి చేస్తారు దాంట్లో హోటల్స్ తో మాట్లాడి తక్కువ రేట్ చేసి కొన్ని ప్యాకేజెస్ కూడా తీసుకువస్తారు ఎంటైర్ 1 year పీరియడ్ లో. సో స్పెషల్ ప్యాకేజ్ విల్ ఆల్సో బి డెవలప్.